కంచగచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు బీఆర్ఎస్ నేతలు. ఈ తీర్పు పర్యావరణ రక్షణ కోసం పోరాటం చేసిన వారందరికీ లభించిన గొప్ప విజయమన్నారు. హెచ్సీయూ భూముల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విధ్వంసం సృష్టించిందన్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడితే సభ్య సమాజం న్యాయ వ్యవస్థ చూస్తూ ఊరుకోవని చెప్పారు. విధ్వంసమే విధానంగా సీఎం రేవంత్ పాలన సాగుతుందన్నారు గులాబీ నేతలు. కంచగచ్చిబౌలిలో అడవిని పునరుద్ధరించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గొప్ప విషయమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హెచ్సీలో ధ్వంసం చేసిన అడవులను పునరుద్ధరించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలను బీఆర్ఎస్ పార్టీ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతుందన్నారు. కోర్టు ఉత్తర్వులతోనైనా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీస జ్ఞానం వస్తుందని ఆశిస్తున్నామని ఎక్స్లో పోస్ట్ చేశారు కేటీఆర్. కంచగచ్చిబౌలి భూముల విషయంలో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోతున్న పర్యావరణ విధ్వంసం ఎంత భయంకరమైందో సుప్రీంకోర్టులో జరిగిన వాదనల వల్ల ప్రపంచానికి తేటతెల్లమైందంటూ చెప్పారు హరీష్. కృష్ణా జలాలను సమర్థవంతంగా వాడుకోలేని చేతగాని ప్రభుత్వం కాంగ్రెస్ అన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. కృష్ణా నీటిని చంద్రబాబు వాడుకుంటున్నా జిల్లా మంత్రులెవరూ ఒక్క మాట మాట్లాడడం లేదన్నారు. బంగారు తెలంగాణ కోసం ఎన్నో అద్భుతమైన పథకాలు పెట్టింది కేసీఆర్ అని చెప్పారు. కాంగ్రెస్ అంటేనే మోసగాళ్ల పార్టీ, ఢిల్లీ గులాముల పార్టీ అని విమర్శించారు. మొత్తం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కూడా నాశనం అయిపోయింది. రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళ ఆత్మహత్యలు మొదలైంది. మమ్మల్ని ఆత్మహత్య చేసుకునే స్థితికి వస్తున్న ఈ ప్రభుత్వాన్ని హత్య చేయండి అని ప్రజలే డిమాండ్ చేస్తున్నారు. అసెంబ్లీలోని మండలి ఆఫీసులో ఎమ్మెల్సీగా ప్రమాణం చేశారు దాసోజు శ్రవణ్ కుమార్. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, ముఖ్య నేతలు హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కు శుభాకాంక్షలు తెలిపారు నేతలు. కాంగ్రెస్ పాలనను అంతం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్.